రిలాక్స్ అవ్వండి. మీ బాడీని కంప్లీట్‌గా రిలాక్స్ చేసుకోండి. మీ బాడీ పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీకు ఎంతగానో సపోర్ట్ చేసింది కదా! చెప్పండి. మై డియర్ బాడీ, థాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిలాక్స్ అనండి. జస్ట్ రిలాక్స్. కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోండి. ఏ రకమైన ఆలోచనలు వద్దు. మంత్ర జపం వద్దు. ఆలోచనలు వస్తా ఉంటే సహజంగా జరుగుతున్న మీ శ్వాసనే మీరు గమనించండి. మీ కాళ్ళకు రిలాక్స్ అని చెప్పండి. మీ చేతులకు రిలాక్స్ అని చెప్పండి. మీ కంప్లీట్ బాడీకి రిలాక్స్ అని చెప్పండి. మీ బాడీని కంప్లీట్‌గా లూజ్‌గా వదిలేసేయండి. మనసులో ఇలా అనుకోండి. నేను చేస్తున్న ఈ ధ్యానం నాకు దైహికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా స్వస్థతను ఇవ్వాలి. పత్రిజీ సంకల్పమైన శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కోసం పనిచేసేకి నేను సంసిద్ధంగా ఉన్నాను. దీనికి తగిన అవకాశాలు, గైడెన్స్, శక్తి, జ్ఞానం నిరంతరం నాకు అందుతూ ఉండాలి. పత్రిజీ సృష్టించిన ఆస్ట్రల్, క్రిస్టల్, ప్రొటెక్షన్ షీల్డ్ నా తలపైన శాశ్వతంగా స్థాపించబడాలి అనుకోండి. పత్రిజీ చైతన్యం, మనందరి చైతన్యం ఒక్కటవ్వాలి. ఈ అద్భుతమైన ధ్యానానికి మహావతార్ బాబాజీను, పరమశివుని చైతన్యాన్ని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. సప్త ఋషులను, హిమాలయలో ఉన్న యోగులను, అవధూతలను, ఋషులను కూడా ఈ ధ్యానానికి ఆహ్వానిద్దాం. మనతో పాటు కూర్చుని ధ్యానం చేయమని కోరుకుందాం. ఏంజల్స్ను, లైట్ వర్డ్ మాస్టర్స్ను కూడా ఇన్వైట్ చేద్దాం. కర్మ దేవతలను, పెలిడియన్స్ని, ఆర్కిటోరియన్స్ని కూడా మనము ఈ ధ్యానానికి ఆహ్వానిస్తాం. ఈ పెలిడియన్స్, ఆర్కిటోరియన్స్, ద గ్రేట్ హీలర్స్ మనకి ఆరోగ్యపరంగా, మానసిక పరంగా హీల్ అవ్వడానికి ఎంతో సహాయం చేస్తారు. వీళ్ళందరి చైతన్యం, మన చైతన్యం ఒక్కటవ్వాలి అనుకుంటూ ఈ ధ్యానాన్ని మనం కంటిన్యూ చేద్దాం.
మీకున్న ఆరోగ్య సమస్యలను గుర్తు చేసుకోండి, లేదా ఆరోగ్య ఆరోగ్యం బాగుంది అంటే మీకున్న సమస్యను మీరు గుర్తు చేసుకోండి. మీకు ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య. అండ్ యూనివర్స్కి చెప్పండి, యూనివర్స్, నా ఈ ఆరోగ్య సమస్యానికి నేనే కారణమని నేను హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను అనండి. నేను చేసిన సరికాని పనుల వల్లే ఈ కర్మాన్ని అనుభవిస్తున్నాను అని నేను ఒప్పుకుంటున్నాను. ఈ కర్మానికి, ఈ బాధకు, ఈ నొప్పికి సంబంధించి ఏ జన్మల్లోనైనా కానీ ఈ జన్మలోనైనా ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే, హింసించుంటే, బాధ పెట్టుంటే, చంపి తినుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ రావాలి అని కోరుకోండి. అండ్ జస్ట్ మీరు అనుకోండి, వాళ్ళందరూ మీ ముందు వచ్చారు. మీకు కనిపించినా కనిపించకపోయినా ఏ ప్రాబ్లం లేదు. అది కాదు ముఖ్యం ఇప్పుడు. వాళ్ళు మీ ముందున్నారు. మీ తప్పు మీకు తెలుసుకుని వాళ్ళని క్షమాపణ కోరుకోండి. చెప్పండి, మీకు ఎంతగానో బాధ పెట్టాను. అది నేను ఈ జన్మల్లో ఇంతగా నేను అనుభవిస్తున్నాను. నాకు తెలుస్తుంది. నేను చేసిన తప్పు నాకు తెలుస్తోంది. దయచేసి నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ పట్టుకోండి. చూడండి, యూనివర్స్ మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది. దీన్ని మనము ఏ లాజికల్ మైండ్ యూజ్ చేయకుండా సంపూర్ణంగా డెడికేషన్‌తో సరెండర్ అవుతూ మనము క్షమాపణ కోరుకుందాం. చెప్పండి, నేను తెలిసో, తెలియకనో, అజ్ఞానంతో మీకెంతగానో బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి అని కోరుకోండి. మీకు మీరే కనిపిస్తూ ఉండొచ్చు. గమనించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. పశ్చాత్తాపంతో మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి క్షమించమనండి. యూనివర్స్‌కి చెప్పండి, నా తప్పు నేను తెలుసుకున్నాను. వీళ్ళందరిని క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమించమని వేడుకుంటున్నాను. దయచేసి నాకొక అవకాశం ఇవ్వు అని చెప్పండి. అండ్ ఎక్కడైతే ఏ బాడీ పార్ట్‌కైనా ఎక్కడైతే ఆ నొప్పి ఉంది కదా! అక్కడికి మీరు సారీ అని చెప్పండి. ఐయామ్ సో సారీ. నేను చేసిన కర్మల వల్ల నువ్వెంతగా బాధ పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నాను. ఐయామ్ సో సారీ. నన్ను క్షమించు అని కోరుకోండి. నన్ను నేను మార్చుకునేకి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నాకొక అవకాశం ఇవ్వు అని చెప్పండి. లేదా అడగండి, నేనేం చేస్తే నేను ఈ కర్మ నుంచి బయటపడతాను? దయచేసి నాకు చెప్పండి అని చెప్పండి. మీ లోపల నుంచే ఆ ఇంట్యూషన్ లాగా వస్తుంది. గమనించండి, ఏం చేస్తే మీకు ఈ క్లియర్ అవుతుంది అని. చెప్పండి, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నాతో రిపీట్ చేయండి. మై డియర్ బాడీ, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ.
My dear health, I'm very sorry. Please forgive me. Thank you. I love you. మీకు బ్యాక్ పెయిన్ ఉంటే మీరు మై డియర్ బ్యాక్ పెయిన్ అనొచ్చు. నెక్ పెయిన్ ఉంటే మై డియర్ నెక్ పెయిన్ అనొచ్చు. కంప్లీట్ హెల్త్ అని అనుకుంటే మై డియర్ హెల్త్ అని అనొచ్చు. లేదా యూనివర్స్‌కి అన్నిటిని కలిపి కూడా మీరు చెప్పొచ్చు. మై డియర్ యూనివర్స్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లేదా మీ ముందున్న మీరు ఇబ్బంది పెట్టిన ఆ జీవులకి మీరు సారీ ఫర్గివ్ మీ అని అనొచ్చు. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అనండి. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. పశ్చాత్తాపంతో క్షమించమని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అనండి. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రతిసారి నేను చెప్పినప్పుడు కూడా మీరు నాతో రిపీట్ చేయండి. మై డియర్, ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అనండి. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అనండి. మై డియర్, ఐయామ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ బాడీ,
ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాకున్న కష్టానికి నేనే సృష్టికర్తనని ఒప్పుకుంటున్నాను. పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అనండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అనండి. ఐ లవ్ యూ. అండ్ యూనివర్స్‌కి థాంక్స్ అని చెప్పండి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చావు యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ అనండి. మీరు చేస్తున్న ఆ తప్పుని గమనించండి. అండ్ మీ లోపల మీరే క్వెషన్ ఏసుకోండి. నాకొచ్చిన ఈ ఇష్యూ నాకేం నేర్పిస్తోంది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అని క్వెషన్ ఏసుకోండి. మీకు టక్కుమని మీకే ఆన్సర్ వస్తుంది. గమనించండి ఇన్నర్ నుంచి. మీకు ఫస్ట్ ఆన్సర్ ఏదొస్తుందో అదే దాన్ని నమ్మండి. అడగండి. ఈ బ్యాక్ పెయిన్ గాని, ఈ నొప్పులు, ఈ కష్టం నాకేం నేర్పిస్తోంది? వాట్ ఈస్ ఇట్ టీచింగ్ మీ? వచ్చేంత వరకు అడగండి. యెస్. రిలాక్స్ అవ్వండి. ఈరోజు మనతో పాటు మరెందరో యాస్ట్రల్ మాస్టర్స్ ఈ ధ్యానంలో ఒక్కటయ్యారో వాళ్ళందరికీ మనము ఎంతో గ్రాటిట్యూడ్ తెలుపుదాం. వాళ్ళతో కనెక్టివిటీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు విజువలైజ్ చేసుకోండి. ఆ యూనివర్స్ మీకు అవకాశం ఇచ్చింది. మీరు తిద్దుకుని పరివర్తనతో జీవిస్తున్నారు. అందరితో ప్రేమగా ఉంటున్నారు. అందరిని క్షమించి అందరితో ఆ క్షమాపణ కోరుకుని అదంతా క్లియర్ అయిపోయి మీరు కంప్లీట్ హెల్తీగా ఉన్నారు. ఎంత నవ్వుతూ, అన్ని చోట తిరుగుతూ, మీ బాడీకి ఎప్పటికప్పుడు థాంక్స్ చెప్తూ ఉన్నారు. ఆ యూనివర్స్‌కి థాంక్స్ అని చెప్తున్నారు. అండ్ అందరికీ మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. ధ్యానం చేసి మీ దైహిక సమస్యలన్నీ మీరు క్లియర్ చేసుకున్నారు అని చాలా మందికి మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ధ్యానం నేర్పిస్తున్నారు. ఎంత ఆనందంగా ఉన్నారో. ఫుల్ హ్యాపీనెస్‌తో మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు కంప్లీట్ హెల్తీ అయిపోతే ఎంత ఆనందంగా ఉంటారో, అదే ఆనందంతో మీరు విజువలైజ్ చేసుకోండి.
మీరు కంప్లీట్ హెల్తీగా అయిపోతే ఎవరికి కాల్ చేసి చెప్తారు ఫస్ట్? విజువలైజ్ చేయండి. మీరు వాళ్ళకి కాల్ చేసి ఖుషీగా, సంతోషంగా మీరు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. చెప్తున్నారు. చూడు నేను మెడిటేషన్ చేసి ఎంత బాగా అయిపోయాను. నా పెయిన్ అంతా ఎళ్ళిపోయింది అని. అదే హ్యాపీనెస్‌తో కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోండి. జస్ట్ రిలాక్స్. మీరేదైతే కోరుకున్నారో ప్రతిదీ మీ లైఫ్‌లోకి అన్నీ మేనిఫెస్ట్ అవుతుంది. ఈ అద్భుతమైన మార్గంలో మనందరిని తీసుకొచ్చిన మనందరి గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి మనం ఎంతో గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. థాంక్స్ అని చెప్దాం. భూమాతకి, ప్రకృతి మాతకి, అలాగే మా లైఫ్‌లో ఉన్న అన్ని ఆహ్, మార్గదర్శకులకు, గురువులకు కూడా మనము థాంక్స్ అని చెప్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి కృతజ్ఞతలు తెలుపుదాం. అలాగే మనందరికీ యూనివర్స్ ఎంత అద్భుతమైన లైఫ్ ఇచ్చింది కదా! సో, ఈ అద్భుతమైన జీవితానికి మనం థాంక్స్ అని చెప్తాం. థాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్ అనండి.
అలాగే మీ బాడీకి థ్యాంక్స్ అని చెప్పండి. మై డియర్ బాడీ, థ్యాంక్ యూ సో మచ్ అనండి. మీ సహజమైన స్థితికి వచ్చేసేయండి. లాస్ట్ 10 సెకండ్స్. ధ్యానం కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయండి. రిలాక్స్ అయిపోయి బై ద కౌంట్ ఆఫ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నిదానంగా ఒక బ్యూటిఫుల్ స్మైల్ ద్వారా మీ 2 కళ్ళను నిదానంగా ఓపెన్ చేయండి. ఎస్, వాట్ అ వండర్ఫుల్ మెడిటేషన్ కదా!